శ్రీ గురుభ్యో నమ. శ్రీ గోదావరీమాత చరిత్ర 14వ అధ్యాయం. శ్రీ గోదావరీమాతాజీ జీవితంలో 1972వ సంవత్సరం చాలా మహత్వపూర్ణమై, ఆ సంవత్సరం శ్రీ గోదావరీమాతాజీ యూరపఖండం పర్యటించింది. చాలా దేశాలు చూశారు. వారి వెంట దేవీతాయి, యమునాతాయి, సులోచనాతాయి ప్రభృతి కన్యకలు, ఎన్డి సాహుకార్ దంపతులు, శ్రీమతి జ్యోత్స్నాదేవి పటేల్, శ్రీమతి దేనాబాయ్ పావర్, అడ్వకేట్ డిసి భమోరే, సోలిసిటర్ రూసీ గాంధీ మొదలైన భక్తులు, ఇంకా నాగపురం యోగి విజయబాబా కూడా ఉన్నారు. ఈ పర్యటన 35 రోజులు సాగింది. కన్యకలను, భక్తులను తీసుకొని శ్రీ గోదావరి మాతాజీ భారతదేశం నుండి సెప్టెంబర్ 2వ తేదీ బయలుదేరి అక్టోబర్ 8వ తేదీ తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో మాతాజీ రోమ్, జెనీవా, పారిస్, ఫ్రాంక్ఫర్ట్, జూరిచ్ మొదలైన ప్రముఖ నగరాలు చూశారు. పారిస్, లండన్, అట్వైర్స్ నగరాల్లో సత్సంగాలు కూడా జరిగాయి. శ్రీ గోదావరి మాతాజీ సాకోరి నుండి ముంబైకి కారులో వెళ్ళి అక్కడి నుండి విమాన ప్రయాణం చేశారు. వారికి వీడ్కోలు చెప్పడానికి అశేష భక్తజనం విమానాశ్రయంలో గుమిగూడారు. వారి ప్రయాణం సుఖంగా సాగటం కోసం చాలా చోట్ల ప్రార్థనలు జరిగాయి. శ్రీ గోదావరి మాతాజీ భక్తుల సమేతంగా సెప్టెంబర్ 11 నాడు పారిస్ నగరం చేరారు. అక్కడ సూజన్ ఆంధ్ర అనే మహిళ తన ఇంటిలో సత్సంగం ఏర్పాటు చేశారు. తొలుత శ్రీమతి మణిబెన్ సాహుకార్ సాకూరి ఆశ్రమం చరిత్ర వినిపించి పర్యాటక బృందంలోని వారిని పరిచయం చేసింది. కన్యకలు వేదగానం చేశారు. ప్రేక్షకులందరూ శ్రీ గోదావరి మాతాజీని దర్శించి చాలా సంతోషించారు. సెప్టెంబర్ 15వ నాడు శ్రీ గోదావరి మాతాజీ భక్తులతో లండన్ నగరం చేరుకున్నారు. అక్కడ శ్రీ గోదావరి మాతాజీ సోనీ గారింట బస చేశారు. ఒకప్పుడు సూరత్ వాసి అయిన శ్రీ సోనీ ఇప్పుడు లండన్లోనే స్థిరపడిపోయారు. ఆ సాయంకాలం శ్రీ సాయిబాబా మందిరంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీమతి బనారసీదేవి అనే భక్తురాలు సాయి మందిరం కట్టించి సాయి భక్తి ప్రచారం చేస్తున్నది. ఆ కేంద్రంలో ఆమె శ్రీ గోదావరి మాతాజీకి ఘనమైన స్వాగత సత్కారం జరిపింది. ఆ సభలో కాంటర్బరీ బిషప్ కూడా ఉపన్యసించాడు. శ్రీమతి బనారసీదేవి కొత్తగా నిర్మింపదలచిన సాయిబాబా మందిరానికై ప్రేక్షకులను విరాళాలు అడిగినప్పుడు శ్రీ గోదావరి మాతాజీ అప్పటికప్పుడు ఆ సత్కార్యానికై 11 పౌండ్ల విరాళం ఇచ్చారు. ఆ సందర్భంలో కాంటర్బరీ ఆర్చిబిషప్ ఉపన్యసిస్తూ, నేను ముంబైకి వెళ్ళినప్పుడు వీధులలో ఇరువైపులా జనులు క్రిక్కిరిసి బారులు తీరారు. వారందరూ నన్ను చూడటానికే ఇలా గుమిగూడినారని తెలుసుకున్న తరువాత నాకు ఆశ్చర్యం కలిగింది. హిందువులు విశాల హృదయులు. తమ ధర్మంతో పాటు ఇతర మతాలను వారిని కూడా గౌరవిస్తారు. క్రైస్తవ మతంలోనూ హిందూ మతంలోనూ చాలా పోలికలున్నవి అన్నారు. శ్రీ గోదావరి మాతాజీ భక్తులను వెంట పెట్టుకుని సెప్టెంబర్ 27 నాడు ఆంట్వెర్స్ చేరారు. అక్కడ ఎడ్వర్డ్ జేన్ అనే ఇద్దరు ఒక యోగి కేంద్రం నడుపుతున్నారు. కేంద్రంలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం మొదలైనవి నేర్పుతారు. ఆ ఇరువురు శ్రీ గోదావరి మాతాజీకి ఒక స్వాగత సభ ఏర్పాటు చేశారు. శ్రీ ఎడ్వర్డ్ తన ఆశ్రమానికి వచ్చే వారికి యోగాసనాదులు నేర్పుతున్నానని, తన కేంద్రానికి దాదాపు 800 మంది విద్యార్థులు వస్తున్నారని, అందులో 90% ఆరోగ్యం నిమిత్తమై వస్తున్నారని, తక్కిన వారు ఆధ్యాత్మిక ప్రవృత్తితో వస్తున్నారని చెప్పాడు. ఎవరైనా యోగులు వస్తే నివసించడానికి ఆ యోగా కేంద్రంలో అన్ని వస్తువులున్న ఒక ప్రత్యేకమైన గది కూడా ఉన్నది. ఆ యోగ కేంద్రాన్ని సందర్శించిన వారు తమ ఆటోగ్రాఫులు ఇస్తారు. ఎడ్వర్డ్ జేన్ ల ప్రార్థన మన్నించి శ్రీ గోదావరి మాతాజీ కూడా తమ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఆ యోగాశ్రమంలో రాత్రి జరిగింది. అడ్వకేట్ డిసి భమేరే సభాసదులకు సాకోరి ఆశ్రమంలో జరిగే కార్యక్రమాల గురించి పరిచయం చేశారు. అటు తర్వాత కన్యకల వేదగానం జరిగింది. ఆ పైన యోగాశ్రమం సభ్యుల
భక్తి సంకీర్తనం, సామూహిక ధ్యానం చేశారు. శ్రీ గోదావరి మాతాజీ చాలా సంతోషించి, మీకు కృషి ప్రశంసనీయం. మీకు భాష రాకున్నా భక్తి కీర్తనలు చాలా నిర్దుష్టంగా పాడారు. మీరు చేసిన సామూహిక ధ్యానం నాకు బాగా నచ్చింది. మీరు భారతదేశానికి వచ్చినప్పుడు సాకోరి ఆశ్రమానికి తప్పక రండి. ఆశ్రమ ద్వారాలు మీకోసం సదా తెరిచి ఉంటాయి అని దీవించారు. ఈ విధంగా తమ సుదీర్ఘ యూరప్ ఖండ పర్యటన ముగించి శ్రీ గోదావరి మాతాజీ అక్టోబర్ 8వ తేదీ రోజున భారతదేశానికి తిరిగి వచ్చింది. వారిని స్వాగతించడానికి అశేష భక్త సందోహం చేరుకున్నారు. భక్తుల ఆనందానికి అవధులు లేవు. తమ ఆరాధ్య దైవం శ్రీ గోదావరి మాతాజీని భక్తులు, అభిమానులు పూలమాలలతో ముంచెత్తారు. శ్రీ గోదావరి మాతాజీ యూరప్ పర్యటనకు బయలుదేరే ముందు లండన్ వాస్తవ్యురాలు మేరీ అనే ప్రాంచ్య విజ్ఞాన విదూషిమణి సాకోరి ఆశ్రమానికి వచ్చింది. ఆమె ఉపనిషత్తులు అధ్యయనం చేయటానికి భారతదేశం వచ్చిందట. స్వదేశానికి తిరిగిపోయే ముందు ఆమెకు సాకోరి ఆశ్రమం సంగతి తెలిస్తే శ్రీ గోదావరి మాతాజీని దర్శించటానికై ఆమె సాకోరికి వచ్చింది. ఆశ్రమ వాతావరణం ఆమెకు బాగా నచ్చటంతో ఆమె ఇక్కడ కొన్ని రోజులు ఉంది. శ్రీ గోదావరి మాతాజీ ఆమెకు ఏకాంతం కూడా ప్రసాదించారు. వారి సంభాషణలోని విషయాలు ఇక్కడ సంగ్రహంగా పొందుపరుస్తున్నాను. మేరీ ఉపనిషత్తులలో పరాత్పరుడు అనుగ్రహిస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని ఉన్నది. ఇదే నిజమైతే ఆధ్యాత్మిక జీవితంలో సాధనకున్న స్థానం ఏమిటి? మాతాజీ ఆత్మసాక్షాత్కారం కోసం తప్పక సాధన చేయవలసిందే. ఆత్మసాక్షాత్కారం కోసం తదేక లగ్నమైన మనస్సుతో, దృఢమైన దీక్షతో నీవు కృషి చేస్తేనే భగవదనుగ్రహం కలుగుతుంది. నీవు నీ మనస్సును అందుకోసం సిద్ధం చేస్తే ఈశ్వరుడు నీలోనే ప్రకటమవుతాడు. నీ సాధన నీవు చేస్తూ పో. భగవత్ సాక్షాత్కారమయ్యే క్షణం ఎప్పుడో ఒకప్పుడు కొన్ని ఏండ్లకైనా వస్తుంది. నీ సాధన ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా ఫలిస్తుంది. నీ జీవితంలో జరిగే ప్రతీది, అది మంచిది కానీ చెడ్డది కానీ, భగవంతుని ప్రసాదమే. భగవంతుడే నిన్ను నడుపుతున్నాడని, మంచిని ప్రసాదిస్తున్నాడని, చెడు అగును బలహీనతలను తొలగిస్తున్నాడని విశ్వాసం పెంచుకో. భగవంతుడు మార్గదర్శనం చేస్తాడు, కానీ ప్రయత్నం మాత్రం నీవు చేయవలసిందే. అది నీ విధి. మేరీ నిందాస్తుతుల బంధాల నుండి తప్పించుకునే మార్గం ఏమిటి? మాతాజీ ప్రార్థనం ఒకటే. నిరంతరం భగవన్నామ స్మరణం, భగవద్ధ్యానం చేస్తూ పోతే నిందాస్తుతుల వైపు మనసు పోదు. లోకులు నిన్ను పొగిడినా తిట్టినా నీ మనసు భగవంతుని పైననే నిలుపు. నిందాస్తుతులను లెక్కించక నీ మనస్సును నిశ్చలం అవుతుంది. నేను ఆత్మను, శరీరం కాను అని భావించు. నీవే భగవంతుడవు. భగవల్లగ్న చిత్తంతో నీవు ద్వంద్వాలకు, నిందాస్తుతులకు అతీతురాలో కాగలవు. నిజంగా అవి లేవు. ఇదే ద్వైతానికి అతీతమైన అద్వైత స్థితి. మేరీ లండన్ చేరిన తర్వాత నాకు ఈ విధంగా ఉత్తరం రాసింది. శ్రీ ఉపాసనీ బాబా వారి ఆశ్రమం, మందిరం చూపించి వాటి చరిత్ర వివరించినందుకు మీకు కృతజ్ఞతలు. అక్కడ నాకు ఆనందానుభూతి కలిగింది. అది తానే నాకు ప్రకటితమైనది. అటువంటి స్వచ్ఛ శాంతి వాతావరణంలో ఉంటున్న మీరు ధన్యులు. శ్రీ గోదావరి మాతాజీ నాకు లభించిన ఏకాంతం నా ఆశ్రమ సందర్శనానికి పరాకాష్ట. మీకు మాట ఇచ్చిన ప్రకారం దాని గురించి వ్రాసినాను. శ్రీ గోదావరి మాతాజీ లండన్ రాక గురించిన మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తుంటాను. ఆ సందర్భంగా నేనేమైనా సేవ చేయగలనని ఆశిస్తాను. గౌరవాదరములతో సోదరి మేరీ. లండన్ 21/5/1972. 1972 మార్చిలో ఢిల్లీ నగరంలో అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం మొదటిసారిగా జరిగింది. ఇంగ్లాండు, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఇరాన్ మొదలైన దేశాల నుండి పండిత ప్రతినిధులు వచ్చారు. సాకోరి కన్యకలకు కూడా ఆహ్వానం వచ్చింది. సమ్మేళనం గూర్చి 26 నాడు ప్రారంభమై మార్చి 31 దాకా సాగింది. భారత రాష్ట్రపతి శ్రీ వివి గిరిగారు ఉత్సవ ప్రారంభకులు పరిశోధనాత్మక పత్రాలు చదవటం, బౌద్ధికమైన చర్చలు, సిద్ధాంత రాద్ధాంతాలు చేయటం, వేద పఠనం మొదలైన కార్యక్రమాలు చాలా జరిగాయి. పూనా భండార్కర్ పరిశోధన సంస్థ మాజీ సంచాలకులు డాక్టర్ ఆర్ఎన్ దాండేకర్ గారి సహకారం మూలంగా సాకోరి కన్యకలకు ఈ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం, వేద పఠనం కలిగింది.
క్షమించండి. ఈ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం కలిగింది. వేద పఠనం ఒక ప్రత్యేకమైన హాలులో జరిగింది. కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ఉన్న వివిధ ప్రాంతాల వేద పండితులు అక్కడ చేరినారు. చాలామంది చాలామంది వేద పండితులు ఉండటం చేత మొదటి నాడు సాకోరి కన్యకలకు వేద పఠనావకాశం లభించలేదు. మరుసటి రోజు నిర్ణీత సమయానికి కార్యక్రమం ఆరంభమైనది. అయితే ఈనాడు కూడా కన్యకలను వేద పఠనానికైనా ఆహ్వానించనందుకు మా మనస్సు చివుక్కుమన్నది. ఇంతలో ఒక మాంద్యాది మాంద్యా క్షమించండమ్మా మధ్యాందిన శాఖ పండితుడు వేదం పఠిస్తూ సభాసదులను ఉద్దేశించి తనతో పాటు వేదం పఠించగల శుక్ల మాధ్యాందిన కాబీయులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించినాడు. ఎవరూ ముందుకు రాలేదు. కానీ మా సాకోరి కన్యకలకు వేదం చెప్పిన చంద్రకాంతబాయి శుక్లాగారు లేచి ఉచ్చైస్వరంతో మధురంగా వేదగానం చేయటం ప్రారంభించినారు. సభాసదులు మంత్రముగ్ధులైనట్లు నిశ్చేష్టులైనారు. ఆయనను తను పరిచయం చేసుకోవలసిందిగా సభవారు కోరగా శ్రీ చంద్రకాంతాబాయి శ్రీ ఉపాసనీ మహారాజులు స్థాపించిన సాకోరి కన్యాకుమారి స్థానంలో ఉండే కన్యకలకు తాను వేదం చెబుతున్నానని, వేదం చదువుతున్న కన్యకలు ఆ సభలో ఉన్నారని అవకాశం ఇస్తే వారు వేదం పఠించగలరని అన్నారు. కన్యకలు వేద పఠనం చేయటానికి వెంటనే అంగీకారం లభించింది. దేవీతాయి, సుభద్రాతాయి, సవితాతాయి చాలా మనోహరంగా వేదమంత్రాలు చదివినారు. వారు కొన్ని వికృతులు కూడా వల్లించి చివరన సామగానం చేసినారు. దానితో సభాసదులు హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ఈ విశ్వ సంస్కృత సమ్మేళనం వేద పరిషత్తులో పాల్గొన్నవారు సాకోరి ఆశ్రమం కన్యకలు తప్ప మరెవ్వరూ మహిళలు లేరు. ఇందు మూలంగా సాకోరి కన్యాకుమారి స్థానం కీర్తి చంద్రికలు దేశం నలుదిక్కులలో వ్యాపించింది. ఢిల్లీకి బయలుదేరే ముందు కన్యకలను శ్రీ గోదావరి మాతాజీ తిరిగి వచ్చేటప్పుడు యజ్ఞ కలశం తప్పక తేవాలి సుమా అంటూ ఆశీర్వదించిన మాటలు ఈ విధంగా ఫలించాయి. 1973లో శ్రీ గోదావరి మాతాజీ పూనాలో శతచండీ యాగం చేశారు. దీని ఉద్యాన ప్రాసాదం అధిపతులు శ్రీ శంకర్రావు దత్తే ఏర్పాటు చేశారు. శ్రీ దత్తే ఈ యాగం శ్రీ గోదావరి మాతాజీ చేత చేయించటానికి కారణం గమనార్హం. వారొక వ్యాసంలో ఈ విధంగా వ్రాసినారు. 1961 పాన్సెట్ ఆనకట్ట తెగిపోయి పూనా నగరం జలప్లావితం అయినప్పుడు నా జీవితము, నా ఆర్థిక పరిస్థితులు అల్లకల్లోలమైపోయాయి. అప్పుడు నేను శ్రీ చండీ ఉపాసనకు ఉపక్రమించినాను. దేవి అనుగ్రహం మూలంగా నా కష్టాలు తొలగిపోయి నా పరిస్థితి చక్కబడి సొంత పరిశ్రమ పెట్టుకున్నాను. భవ్యమైన ఉద్యాన ప్రసాదం నిర్మించగలిగినాను. ఆనాటి నుండి శతచండీ యాగం చేయవలననే కోరిక దినదినం నాలో ప్రబలం కాసాగింది. అయితే ఈ యజ్ఞయాగాలు చేయించే ఋత్వికుల్లో భక్తి శ్రద్ధలు కరువై డబ్బు కక్కుర్తితో వ్యాపారార్థం వలె చేస్తుండటంతో బ్రాహ్మణ పురోహిత వర్గంతో ఈ యాగం చేయించటం నాకు సమ్మతం కాలేదు. 1970లో శ్రీ గోదావరి మాత నేతృత్వంలో సాకోరి ఆశ్రమం కన్యకలు పూనాలో చేసిన గణేష యజ్ఞం దర్శించే భాగ్యం కలిగింది. వారు తల్లీనమై ఎంతో శ్రద్ధతో చేసిన ఆ యజ్ఞం చాలా గొప్పగా ఉండటం చేత నేను ముగ్ధుడనైనాను. ఆనాడే ఈ కన్యకల చేత శతచండీ యాగం చేయిస్తే బాగుంటుందని నిశ్చయించుకున్నాను. బ్రహ్మవాదీనులైన అట్టి కన్యకలను సిద్ధం చేసి సనాతన ధర్మోద్ధరణం ద్వారా మన సమాజానికి ఒక కొత్త మలుపునిచ్చిన శ్రీ ఉపాసనీ మహారాజులు ధన్యులు. ఈ బ్రహ్మధారిణుల జీవితాలను సర్వోత్తమంగా దిద్ది తీర్చుతున్న శ్రీ గోదావరి మాత ధన్యులు. సమస్తము త్యాగం చేసి ఆదర్శ జీవితం గడుపుతున్న ఈ కన్యకలు ధన్యులు. ఈ యజ్ఞం అక్టోబర్ 11 నాడు ప్రారంభమై 19 నాడు ముగిసింది. 9 రోజులు వాతావరణమంతా వేద ఘోషలతో మారుమ్రోగింది. జనులు యజ్ఞం దర్శించి పునీతులై నారు. దశగ్రంథి బ్రాహ్మణుడైన శ్రీ మోఘే వేదాచార్య, శ్రీకరంబలేకర్, శ్రీ రుండి రాజాశాస్త్రి లేలే వంటి సత్పురుషులు వేద పండిత ప్రకారాండులు యజ్ఞానికి వచ్చి చూచి తమ సంతోషం ప్రకటించారు. యాగం పరిసమాప్తి అయిన తరువాత దాదాపు 55 సాంస్కృతిక సంస్థల వారు శ్రీ గోదావరి మాతాజీని కన్యకలను సన్మానించారు. పూనా డిప్యూటీ మేయర్ శ్రీ వైద్య గారి అధ్యక్షంలో ఈ సన్మాన సభ జరిగింది. ముఖ్య అతిథి డాక్టర్ జిఎస్ మహాజన్ గారు తమ ప్రసంగంతో
ప్రసంగంలో వేదకాలంలో మహిళలు విద్యా ధార్మిక రంగాలలో సక్రియంగా పాల్గొంటూ మన సంస్కృతిని పరిరక్షించారు. మైత్రేయి గారి వంటి మహానుభావురాండ్ర ఆ సత్సాంప్రదాయాన్ని ఈనాడు మన గోదావరి మాతాజీ గారు పునరుద్ధరిస్తున్నారు అన్నారు. డిసెంబర్ మాసంలో అహ్మదాబాదుకు 10 మైళ్ళ దూరంలో ఉన్న సోలా అనే గ్రామంలో శ్రీ గోదావరి మాతాజీ విష్ణుయాగం చేశారు. మహానుభావులు పండిత ప్రకాండ్రులు అయిన శ్రీ కృష్ణ శంకర శాస్త్రి గారు ఈ గ్రామంలో భాగవత విద్యాపీఠం అనే ఒక విశిష్ట సంస్థను స్థాపించారు. ఆయన ఒక తాపసి వలె జీవిస్తూ అఖండ భాగవత సప్తాహం చేస్తుంటారు. శ్రీ గోదావరి మాతాజీ పట్ల సాకోరి ఆశ్రమం పట్ల తమకున్న భక్తి ప్రేమలు కారణంగా ఆయన శ్రీ గోదావరి మాతాజీని తమ ఆశ్రమంలో విష్ణు యాగం చేయటానికి ఆహ్వానించారు. యాగం డిసెంబర్ 2వ తేదీ రోజున ప్రారంభమైనది. 9వ నాడు పూర్ణాహుతి జరిగింది. వేద ఘోషలతో వాయుమండలం మూనిల్లింది. ఆ సందర్భంలోనే భాగవత సప్తాహం, గురుచరిత్ర పారాయణం సప్తాహం కూడా జరిగాయి. వేద శాస్త్ర సంపన్న శ్రీ చంద్రకాంతాభాయ్ కొల్లాగారి మార్గదర్శనంలో బ్రాహ్మణులు దత్తయజ్ఞం కూడా చేసినారు. విష్ణుయాగ సందర్శనార్థమై పలు ప్రాంతాల నుండి అసంఖ్యాక జనం వచ్చారు. శ్రీ మనోవీరయాని మహారాజు యోగక్రమం, శ్రీ స్వామినారాయణ సాంప్రదాయం పీఠాధిపతులు, శ్రీ నటవర గోపాల్ ప్రసిద్ధమైన జగన్నాథ మందిరం ముఖ్య మహంతు వంటి పెద్దలందరూ ఈ విష్ణు యాగానికి విచ్చేశారు. యజ్ఞం ముగిసిన తర్వాత అహ్మదాబాదు పౌరులు శ్రీ నటవర గోపాల్ జిగారి నేతృత్వంలో శ్రీ గోదావరి మాతాజీకి సన్మాన పత్రం సమర్పించారు. అందులోని సారాంశం: పౌరులమైన మేము శ్రీ గోదావరి మాతాజీని, గురువులను, అతిథి గణములను శృతి వచనానుసారం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. శ్రీ గోదావరి మాతాజీలో విద్యమానమవుతున్న దివ్య గుణాలకు ముగ్ధులమైన మేము శ్రీ గోదావరి మాతాజీ పాదములకు ప్రేమపూర్వకంగా ఈ పుష్పాలు సమర్పిస్తున్నాం. కొలది సంవత్సరాలకు పూర్వం తపోయోగ సదాచార సంయమనిష్ఠులు, జ్ఞాన బలతేజ సంపన్నులు అయిన శ్రీ ఉపాసనీ బాబా వారు మహారాష్ట్రంలోని సాకోరి గ్రామం కర్మక్షేత్రంగా ఎంచుకొని దానిని ఒక గొప్ప స్ఫూర్తి కేంద్రంగా రూపొందించారు. శ్రీ ఉపాసనీ మహారాజులు తమ కార్యభారాన్ని, బాధ్యతలను తమకు అన్ని విధముల వారసురాలు, యోగ్యురాలైన శ్రీ గోదావరి మాత గారికి అప్పగించారు. మా ఆహ్వానం మన్నించి మమ్ములు అనుగ్రహించి తమ భక్తులతో బ్రహ్మవాదినులైన శిష్యురాండతో శ్రీ గోదావరి మాతాజీ ఇక్కడికి వేంచేసి యాగం చేయించినందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఈ సందర్భంలో శ్రీ గోదావరి మాతాజీ అక్కడి వారిని ఉద్దేశించి చేసిన అనుగ్రహ భాషణంలో పూజ్యులు శ్రీ కృష్ణ శంకర శాస్త్రి గారు ఆహ్వానించటం చేత మాకందరికీ విశిష్టము, ఆదర్శవంతము అయిన ఈ భాగవత విద్యాపీఠం దర్శించే భాగ్యం కలిగింది. ఈ సంస్థ మహత్తరమైన కృషి చేస్తున్నది. చిన్నపిల్లలకు మంచి సంస్కారాలు అందిస్తూ వారి జీవితాలను సరియైన మార్గంలో పెడుతున్నది. మన నైతిక మూల్యాలను, మన ప్రాచీన సంస్కృతిని పరిరక్షిస్తూ ప్రజానికంలో ధార్మికమైన చైతన్యాన్ని జాగృతం చేస్తున్నది. మన ప్రాచీన సాంప్రదాయాలను కాపాడే ఆదర్శవంతమైన సంస్థ భారతదేశంలోనే ఇదే. ఒక విచిత్రం గమనించదగింది. ఇక్కడ సంఘటించింది మన భగవంతుని షోడశోపచారాలతో పూజిస్తాము. ఈ గ్రామం పేరు కూడా సోలా గ్రామంలో భాగవతి విద్యాపీఠం ఉండటం చేత షోడశ గ్రామాల సహాయ సంపదలు అందుకొని షోడశోపచార విధులతో భగవదారాధన జరిపింది. వర్తమాన కాలంలో భారతదేశంలో ప్రాచీన సంస్కృతి లోపిస్తున్నది. ఇటువంటి తరుణంలో లోక కళ్యాణం కోసం మన నీతిని, మన సంస్కృతిని కాపాడుతున్న ఈ విద్యాపీఠానికి మన దేశంలో విశిష్టమైన ఆదర్శ స్థానం ఉన్నది. 14వ అధ్యాయం సంపూర్ణం. ఏ మనుష్య మామాశ్రితః తాన్ సర్వేశస్య కర్మ వినాశనః లభే.